హే పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. ఇది నా ఫస్ట్ ఫెస్టివల్ వ్లాగ్ అండ్ ఉగాది నాకు చాలా ఫేవరెట్ ఫెస్టివల్. సో మార్నింగే లేచి ఇల్లు క్లీన్ చేసుకొని గడపకు ముగ్గేసి నేను స్నానం చేశాను. తర్వాత ఇలా గుమ్మానికి మామిడాకులు గుచ్చుతున్నాను. ఈ వీడియోలో నా చిన్నప్పటి మెమరీస్ నేను కొన్ని షేర్ చేసుకుంటాను. మీకు ఇలానే ఉగాది మెమరీస్ ఏమైనా ఉంటే మీరు కూడా షేర్ చేసుకోండి కమెంట్స్లో. యాక్చువల్గా ఇప్పుడైతే ఇవన్నీ ఆన్లైన్లో కానీ లేదా షాప్స్లో బయట చాలా అమ్ముతున్నారు, మామిడాకులు, యాపపూత అన్నీ. కానీ మా చిన్నప్పుడు మాత్రం మామిడాకుల కోసం ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళు తిడతారేమో తెంపుకుంటే, అదొక భయం ఉంటుండే. లక్కీగా మా ఇంటి పక్కనే మామిడి చెట్టు ఉంది కాబట్టి మామిడాకులు కొనుక్కోవాల్సిన అవసరం అయితే రాలేదు. నెక్స్ట్ దేవుడి పూజ కోసం ఫొటోస్ అన్నీ తుడిచేసి ఈ దీపాలు అవన్నీ కడుగుతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు ఉగాది ఎందుకు ఇష్టం అంటే భక్షాలు తినొచ్చు అనేసి. భక్షాలు అంటే నాకు చాలా ఇష్టం. నేను పూజకు కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాను. ప్రసాద్ ఏమో పచ్చడి ఇంకా భక్షాలు చేస్తున్నాడు. పూర్ణం కోసం ఫస్ట్ శనగపప్పు ఉడకబెట్టి తర్వాత అందులో బెల్లం కలుపుతాము. అయితే యూజువల్గా పచ్చడి కుండలో చేస్తాం కదా, మేమైతే కుండ తెచ్చుకోలేదు. సో ఈ స్టీల్ సర్వలో చేస్తున్నాము. ఫస్ట్ మంచిగా బొట్టు పెట్టేసి తర్వాత కంకణం కట్టి దాంట్లో పచ్చడి చేస్తాము. మా అమ్మమ్మ మాత్రం ఖచ్చితంగా కుండలోనే చేసేది పచ్చడి. ఒక చిన్న కుండైనా కొనుక్కొచ్చి అందులో పచ్చడి చేసి మళ్ళీ అదే కుండని సమ్మర్ మొత్తం వాటర్ కోసం యూజ్ చేసేది. తెలంగాణలో ఉగాది పచ్చడి ఇలా వాటరీగా చేస్తారు, ఆంధ్రాలో మాత్రం కొంచెం దగ్గరికి చేస్తారు. సో మా ఇంటి ఉగాది పచ్చడి చూసేయండి. ఫస్ట్ వాటర్ తీసుకొని అందులో బెల్లం వేసి అది కొంచెం కరిగినాక యాపపూత, చింతపండు రసం వేసుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అయితే నార్మల్గా ఉగాది పచ్చడి గ్లాస్లో పోసుకొని తాగుతాం కదా, మా తాతయ్య చిన్నప్పుడు రావి చెట్టు ఆకుతో చిన్నగా ఒక వెజిల్ లాగా చేస్తుండే అన్నమాట. దాంట్లో పోసుకొని తాగేవాళ్ళం మేము. నెక్స్ట్ మనం పచ్చట్లోకి కొన్ని పుట్నాలు, జీలకర్ర, సాల్ట్ వేసుకోవాలి. కొంతమంది కారం కూడా వేసుకుంటారు, కారం ఆర్ మిరియాల పొడి మీ ఆప్షన్. సో ఇంకా మన పచ్చడి రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను ఇంకా దేవుని దగ్గర పువ్వులు పెడుతున్నాను. పెళ్ళయిన తర్వాత ఇది మా థర్డ్ ఉగాది. సో చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎలా చేసుకునే వాళ్ళం, ప్రసాద్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా చేసుకునేవారు, ఇవన్నీ షేర్ చేసుకుంటూ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈసారి. మన నెక్స్ట్ టాస్క్ కంకణం ప్రిపేర్ చేయడం. యాక్చువల్గా నాకు కంకణం చేయడానికి అంత మంచిగా రాదు. సో ఫస్ట్ దారం తీసుకొని పసుపు కొంచెం తడుపుకొని ఆ పసుపు దారానికి మొత్తం అంటించాలి. తర్వాత మామిడాకు తీసుకొని అది ఫోల్డ్ చేసి ముడివేయాలి. అందుకని వీడియో తీస్తూ ట్రై చేస్తున్నా అనమాట, వస్తుందా లేదా అనేసి. బాగానే వచ్చింది కదా అని ఎక్సైట్ అయ్యాను. కాకపోతే నాకు మాత్రం బాగానే ఉండే నేను కట్టుకుంది, కానీ ప్రసాద్ కట్టుకుంది మాత్రం ఈవినింగ్ వరకే ఆకు ఊడిపోయిందంట. ఆ మామిడాకు అట్లా ఫోల్డ్ చేస్తుంటే నాకు ఇంకొక మెమరీ గుర్తొచ్చింది. చిన్నప్పుడు మా ఇంట్లో జామ చెట్టు ఉండేది. సో స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ జామ చెట్టు ఎక్కి జామకాయ తెంపుకొని దాంట్లో చింతపండు, ఉప్పు పెట్టుకొని మంచిగా అది ఫోల్డ్ చేసుకొని తినేవాళ్ళము. ఏదో పాన్ తింటున్నట్టు ఫీల్ అయ్యేది మేము అప్పుడు. తర్వాత నేను ఇంకా పూజ చేసే ముందు కాళ్ళకి పసుపు పెట్టుకొని తర్వాత పూజ స్టార్ట్ చేశాను. ఇది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ నేను మా ఇంట్లో కానీ మమ్మీ వాళ్ళ ఇంట్లో కానీ పసుపు పెట్టుకోవాలి కాళ్ళకి అంటే ఫస్ట్ గడపకు పెట్టి నన్ను పెట్టుకోమంటారు. ఎందుకంటే మా డాడీ లేరు అండ్ మా మమ్మీ పెట్టుకోవద్దు. సో అట్లా ఒంటరిగా పెట్టుకోవద్దు అనేసి ఫస్ట్ గడపకు పెట్టి పెట్టుకోమంటారు. ఫస్ట్లో చాలా బాధ అనిపించేది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏ ఫెస్టివల్ ఉన్నా బతుకమ్మ ఉన్నా కానీ మంచిగా ఇద్దరం కలిసి పెట్టుకునే వాళ్ళము, నేను మమ్మీ. సడన్గా అన్నీ మారిపోయినట్టు అనిపిస్తుంటుంది. అప్పటికే టైం 10 అయిపోయింది. సో భక్షాలు కూడా రెడీ అయిపోతే పూజ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఇంత మంచిగా భక్షాలు చేసింది మా మిస్టర్ హస్బెండ్. నాకు భక్షాలు అంటే ఎంత ఇష్టం అంటే ఉగాది రోజు ఆల్రెడీ మార్నింగ్ తింటాను, మళ్ళీ ఈవినింగ్, మళ్ళీ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కూడా అదే ఉంటుంది మా ఇంట్లో. నాకు అంత ఇష్టం భక్షాలు అంటే.
చాలా పర్ఫెక్ట్‌గా కుదిరినాయి అసలు. మీకు ఒకవేళ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. సెపరేట్ వీడియో తీసి పెడతాను. ఇంకా నేను బొట్టు పెట్టుకొని ఒకరికొకరం కంకణం కట్టుకొని పూజ చేస్తున్నా. ఈ కంకణం అనేది అబ్బాయిలకేమో రైట్ హ్యాండ్‌కి, అమ్మాయిలకేమో లెఫ్ట్ హ్యాండ్‌కి కట్టుకోవాలంట. అదే మేము మాట్లాడుకుంటున్నాము. అమ్మాయిలకి లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు అనేసి. ఇలాంటి చాలా విషయాలు మనకు తెలీవు. ఇలా రీసెంట్‌గా నేను ఇంకోటి విన్నాను. ట్యూస్‌డే అండ్ ఫ్రైడే దేవుడి ఫోటోస్ ఏమీ కడగొద్దు అనేసి. దేవుళ్ళని కడగడానికి ఏ రోజైతే ఏముంది అని నేను అనుకున్నాను. నేను ఫస్ట్ దీపం ముట్టిచ్చేసి తర్వాత నైవేద్యం పెట్టినాక ప్రసాద్‌ని కంటిన్యూ చేయమన్నాను. ఈ మధ్య అగరబత్తి నుంచి వచ్చే పొగ కూడా లంగ్స్‌కి అస్సలు మంచిది కాదు అని చెప్తున్నారు. సో, అందుకని ఒకవేళ అగరబత్తి వెలిగిస్తే డోర్స్, విండోస్ అన్నీ ఓపెన్ ఉంచండి. సో దట్ ఎయిర్ అంతా బయటికి సర్క్యులేట్ అయ్యేటట్టు. ఇంతకీ మీరు రాశి ఫలాలు చూసుకున్నారా? ఎలా ఉండబోతుంది మీకు ఈ ఇయర్? ఒక్కొక్కసారి అది చూసుకున్నా గానీ భయమైతుంది. అంత దారుణంగా ఉంటున్నాయి. ఇంకా దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టి హారతిస్తున్నాము. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని మొక్కులు మొక్కినా ఏదైతే మనకు రాసి పెట్టుందో కంపల్సరీ అది జరుగుతుంది. మనకి ఎప్పుడు ఏది రావాలని ఉంటే అది ఆ టైంకే మన దగ్గరకు వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి అంతే. పూజ అయిపోయేసరికి 11 అయ్యింది. తర్వాత పచ్చడి తాగేసి ప్రసాదం తీసుకున్నాము. ఇవాల్టి స్పెషల్స్ మామిడికాయ పులిహోర, మామిడికాయ పప్పు, భక్షాలు. యాక్చువల్‌గా మామిడికాయ పచ్చడి కూడా చేస్తాము. కానీ టైం సరిపోలేదు. అప్పటికి ప్రసాద్‌కి ఆఫీస్ టైం అయ్యింది డ్యూటీకి. సో, మ్యాచింగ్ అవుట్‌ఫిట్స్ వేసుకున్నాం కదా అనేసి 2, 3 ఫోటోస్ తీసుకున్నాము.
ఈవినింగ్ ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. లైటింగ్, డెకరేషన్ అంతా చాలా బాగుండే. ఈవినింగ్ వెళ్ళినా కానీ రష్ అయితే ఏం తక్కువ లేదు. చాలా రష్ ఉండే టెంపుల్. మంచిగా దేవుణ్ణి మొక్కుకొని ప్రసాదం తీసుకొని అక్కడే కల్చరల్ యాక్టివిటీస్ ఉండే. సో ఒక 1 అవర్ అలా టైం స్పెండ్ చేసి వచ్చాము. ఆ ఉగాది పండుగ ఇలా జరిగింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ ఫాలో ఫర్ మోర్.